ఈరోజు కరెంట్ అఫైర్స్లోని మొదటి ప్రశ్న, ప్రస్తుత ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ బి, అరవింద్ పనగరియా. అంతకుముందు ఆయన నీతి ఆయోగ్ వైస్ చైర్మన్గా పనిచేశారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ చైర్మన్గా కేంద్ర ప్రభుత్వం ఎవరిని నియమించింది? సరైన సమాధానం ఆప్షన్ ఏ, రవి అగర్వాల్. సిబిడిటి చైర్మన్గా రవి అగర్వాల్ నియమితులయ్యారు. ఆయన 1988వ బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి. ఆయన ప్రస్తుతం సిబిడిటిలో అడ్మినిస్ట్రేటివ్ విభాగ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 30వ ఆర్మీ చీఫ్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ, ఉపేంద్ర ద్వివేది. మహారాష్ట్ర తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆప్షన్ డి, సుజాత సౌనిక్. ఆర్బీఐ నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా ఎవరెవరు నియమితులయ్యారు? సరైన సమాధానం ఆప్షన్ సి, చారులత యస్కర్, అర్నాబ్ కుమార్ చౌదరి. ఆర్బీఐ నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా చారులత యస్కర్, అర్నాబ్ కుమార్ చౌదరి నియమితులయ్యారు. చారులత గతంలో హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్లో చీఫ్ జనరల్ మేనేజింగ్ ఇన్ఛార్జిగా పనిచేశారు. అర్నాబ్ ఆర్బీఐ కమిటీ వర్కింగ్ గ్రూప్లో పనిచేసిన అనుభవం ఉంది. కేంద్ర ప్రభుత్వ ప్రధాన అధికార ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ, ధీరేంద్ర కే ఓజా. బ్రిటన్ నూతన ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు? సరైన సమాధానం ఆప్షన్ డి, కైర్ స్టార్మర్. బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో ఆ పార్టీకి చెందిన కైర్ స్టార్మర్ ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించనున్నారు. బ్రిటన్ చరిత్రలో గత 50 ఏళ్లలో 60 ఏళ్ల పైబడిన వ్యక్తి దేశ ప్రధాని కావడం ఇదే తొలిసారి. షీల్ నాగు ఏ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు? సరైన సమాధానం ఆప్షన్ బి, పంజాబ్ హర్యానా హైకోర్టు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జస్టిస్ షీల్ నాగును హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. ప్రస్తుతం ఆయన మధ్యప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. బ్రిటన్ తొలి మహిళా ఆర్థిక మంత్రిగా ఎవరు నియమితులయ్యారు? సరైన సమాధానం ఆప్షన్ సి, రాచెల్ జేన్ రీవ్స్. 2024 బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ భారీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ తరపున ఎంపీగా గెలిచిన రాచెల్ రీవ్స్ తొలి మహిళా ఆర్థిక శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆమె గతంలో కూడా బ్రిటిష్ చరిత్రలో మొదటి మహిళా ఆర్థిక ఛాన్సలర్గా పనిచేశారు. భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా ఎవరు నియమితులయ్యారు? సరైన సమాధానం ఆప్షన్ సి, గౌతమ్ గంభీర్. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అధ్యక్ష బాధ్యతలు ఎవరు స్వీకరించారు? సరైన సమాధానం ఆప్షన్ సి, ఎలిసా డి అండా మద్రాజో.